దూర ప్రయాణాలంటే హైవేల్లోనే జరుగుతాయి. ఆ హైవేలలో కాస్త టాయిలెట్ అంటే మగవాళ్ళంటే ఎక్కడన్నా ఆగేసేసి పూసుకుంటారు గానీ, లేడీస్‌కి బాగా ఇబ్బంది. ఏదన్నా చాటు చూసుకోవాలంటే అక్కడ పొలాలు, గట్లో ఉన్నాయంటే గనక ఆ మధ్యలో పాములుంటాయో, పురుగులుంటాయో తెలీదు. వెళ్ళడం ఇబ్బందవుతుంది. వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఇవి ఏర్పాటు చేయాలి. అలాంటి టాయిలెట్స్‌ని ఏర్పాటు చేసింది. ఏది నేషనల్ హైవేస్ అథారిటీ రూల్ ప్రకారం టోల్ గేట్ వాళ్ళే అవన్నీ సమకూర్చాలి. అది క్లీనింగ్ అది కూడా చేయాలి. అయితే సక్రమంగా ఉండవన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం బెజవాడ, హైదరాబాద్ హైవేలో చూస్తుంటాం. ఆ డాబాల దగ్గరో, అక్కడో ఆగుతుంటారనమాట. దానికోసం కాస్త అక్కడ కూర్చొని తినటమో, తాగి అట్లాగే వెళ్తా ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఖర్చు కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఈ టాయిలెట్స్ దగ్గరే కొత్త సిస్టమ్‌ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది నేషనల్ హైవేస్ అథారిటీ. ఓ మంచి ఆలోచన. దేశంలోని జాతీయ రహదారుల మీద ఉన్న పబ్లిక్ టాయిలెట్లని నూతన హంగులు దిద్దే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిమగ్నమైంది. ప్రయాణికులు కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు, చుట్టూ పచ్చదనం కలిగించే తోటల పెంపకం పనులు ప్రారంభించబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, జాతీయ రహదారుల మీద ఉన్న టాయిలెట్ దగ్గర ఈ సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపింది. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాజా చర్యలకు శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరిన్ని సదుపాయాల ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైవేలపై కమ్యూనిటీ సెంటర్లు, రెస్ట్ ఏరియాలు, చిన్న హోటళ్లు, పార్కింగ్ స్థలాలు, అలాగే విశ్రాంతి కోసం డార్మెటరీ రూములు నిర్మించబోతుంది. డ్రైవర్ల నిద్రలేమి, తీవ్ర అలసట కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమన్న నివేదికల నేపథ్యంలో చర్యలు చేపట్టింది.